హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసేసిందండి. నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అండి. ఇదంతా నిజంగా మీ వల్లే జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను 500 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మైదా ఎసెన్స్ ఏమీ లేకుండా, ఓవెన్తో పని లేకుండా కేవలం ఓరియో బిస్కెట్స్తోనే కేక్ని చేశానండి. కేక్ని ఇంకా క్రీమ్ని అలాగే డెకరేషన్ కోసం చేసిన ఫ్లవర్స్ని కూడా కేవలం ఓరియో బిస్కెట్స్తోనే చేశానండి. నిజంగా టేస్ట్ అయితే అచ్చం బేకరీలో కొన్న పేస్ట్రీ టేస్టే వస్తుంది. బిస్కెట్స్తో చేసామని మీరు చెప్తేనే కానీ ఎవ్వరూ అనుకోరండి. దాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. మరి ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక బాండ్లీలో ఒక స్టాండ్ని పెట్టి పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం హీట్ మీద హీట్ చేసుకోవాలండి. మీ దగ్గర స్టాండ్ లేకపోతే కదా ఒక గిన్నెను బార్లించి అయినా కూడా ప్రీ హీట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం 30 ఓరియో బిస్కెట్స్తో చేస్తున్నానండి. ఈ బిస్కెట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి పాల మీద మేగడ్ని తీసుకున్నానండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అదే బౌల్లోకి బిస్కెట్స్ మధ్యలో ఉన్న క్రీమ్ని ఇలా నైఫ్తో సపరేట్ చేసేసి వేసుకోవాలి. ఇలాగే అన్ని బిస్కెట్స్లోని క్రీమ్ని వేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. దీని తర్వాత మనం క్రీమ్ ప్రిపరేషన్కి యూస్ చేయొచ్చు అన్నమాట. అలాగే కొన్ని బిస్కెట్స్లో క్రీమ్ని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని మనం డెకరేషన్ కోసం తర్వాత యూస్ చేయొచ్చు. ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఇలా ముక్కలుగా చేసేసుకోవాలన్నమాట. ఇలా అన్ని బిస్కెట్స్ని పీసెస్లా విరిచేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఆ మిక్సీ జార్లోనే 2 టేబుల్ స్పూన్ల పంచదారని కూడా వేసుకుని బరక అనేదే లేకుండా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. లేదా ఒకసారి జల్లించైనా తీసుకోవచ్చు. ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న బిస్కెట్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ కరిగించిన వెన్నని వేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ ఫ్లేవర్లెస్ ఆయిల్నైనా యూస్ చేసుకోవచ్చండి. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుని కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకి నేను కొలత ఏమీ చెప్పట్లేదండి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మిల్క్ని యాడ్ చేసుకుని మిక్స్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇదిగోండి, ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కేక్ టిన్ని కానీ లేదా ఏదైనా స్టీల్ బాక్స్ని కానీ తీసుకోవచ్చు. ఇలా వెడల్పు తక్కువగా ఉండి లోతుగా ఉన్న గిన్నెని తీసుకుంటే కనుక కేక్ అనేది హైట్గా వస్తుందన్నమాట. ఈ గిన్నెకి ఆయిల్ని అప్లై చేసి మీ దగ్గర ఉంటే కనుక ఇలా బటర్ పేపర్ని వేసుకోండి. లేదంటే కనుక మైదాతో డస్ట్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. బటర్ పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేసి కేక్ బ్యాటర్ని పోసేసుకోవాలండి. తర్వాత 3 నుంచి 4 సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి అన్నమాట. తర్వాత ప్రీహీట్ చేసుకున్న బాండ్లీలో కేక్ టిన్ని పెట్టుకొని మూత పెట్టి లో హీట్ మీద మాత్రమే 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయ్యేలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలోకి 1/2 కప్పు పంచదారని వేసుకుని 1/4 కప్పు వాటర్ని కూడా పోసుకుని స్టవ్ మీద పెట్టి పంచదార కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా షుగర్ అంతా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కేక్ పైన యూస్ చేసే ఫ్లవర్ ప్రిపరేషన్ కోసం మనం ప్లేట్లోకి తీసి పెట్టుకున్న క్రీమ్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దాని చుట్టూ ఇంకో క్రీమ్, మళ్ళీ ఇంకోటి, అలా ఒకదాని తర్వాత ఒకటి చుట్టుకుంటూ ఇలా ఫ్లవర్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఫ్లవర్ అయితే. నిజంగా అసలు ఓరియో క్రీమ్తో చేసామంటే నమ్మరు కదా. నిజంగా చాలా ప్రొఫెషనల్గా చేసినట్టే ఉంటుంది. తర్వాత కేక్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న బిస్కెట్స్ క్రీమ్ని విస్కర్తో ఇలా బాగా విస్క్ చేసుకోవాలి.
కావాలితే కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ క్రీమ్లా ఫామ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. నాకు కొద్దిగా పాలు ఎక్కువైంది, అందుకే లూజ్ అయిందనమాట. ఇలా అయితే కనుక కొద్దిగా ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకుని ఇలా క్రీమ్లా అయ్యే వరకు బీట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. క్రీమ్ సరిపోదు అనిపిస్తే కనుక పాల మీగడని ఒక 3-4 రోజుల పాటు స్టోర్ చేసింది కూడా వేసుకుని అయినా చేసుకోవచ్చు. తర్వాత డెకరేషన్ కోసం నేను ఇక్కడ కొద్దిగా కేక్ బ్యాటర్ని పక్కన పెట్టుకున్నానండి. కొద్దిగా కేక్ బ్యాటర్ని బేకింగ్ పౌడర్ వేసే ముందే తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్యాటర్లో కొద్దిగా షుగర్ సిరప్ని పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు చూడండి 30 నిమిషాల తర్వాత చూస్తే కేక్ ఇంకా బేక్ అవ్వలేదన్నమాట. ఇంకో 10 నిమిషాలు ఆగి టోటల్ 40 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. తర్వాత గిన్నెని తీసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. గిన్నెని ఆ బాండ్లీలోనే వదిలేస్తే కనుక కేక్ అనేది మాడిపోతుంది అన్నమాట వేడికి. ఇలా పూర్తిగా చల్లారాక ఇలా ఒక ప్లేట్ మీదకి డీమోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు పైన ఎత్తుగా ఉన్న లేయర్ని కట్ చేసేసుకోవాలి. రిమైనింగ్ లేయర్స్ని ఇలా ఒక దారంతో కట్ చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది అన్నమాట. ఇలానే మీరు చేసుకున్న కేక్ హైట్ని బట్టి 2 నుంచి 3 లేయర్స్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నా దగ్గర టర్న్ టేబుల్ లేదు కాబట్టి ఇలా ఒక గిన్నెని బోర్లించి పైన ప్లేట్ని పెట్టి దాని మీద ఒక లేయర్ని పెట్టి లేయర్ అంతా షుగర్ సిరప్ని బాగా అప్లై చేయాలండి. చూడండి ఇలా అప్లై చేశాక మనం రెడీ చేసుకున్న క్రీమ్ని వేసుకుని ఇలా ఒక నైఫ్తో మొత్తం అప్లై చేసేసుకోవాలండి. నా దగ్గర బ్లాక్ ఫారెస్ట్ కేక్ కోసం చేసిన విప్పింగ్ క్రీమ్ ఉందన్నమాట. దాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. అందుకని ఆ క్రీమ్ని కూడా ఒక లేయర్ కింద అప్లై చేసేసాను. ఈ విప్పింగ్ క్రీమ్ రెసిపీ కావాలంటే ఆల్రెడీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ వీడియోలో పోస్ట్ చేశానండి, చూడండి. లేకపోతే ఓన్లీ ఓరియో క్రీమ్తోనే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక ఇంకో లేయర్ని కూడా పెట్టి మళ్ళీ షుగర్ సిరప్ ఇంకా క్రీమ్ని అప్లై చేసి థర్డ్ లేయర్ కూడా పెట్టి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలండి. చూడండి ఇలా నైఫ్తో కానీ లేదా ఒక స్కేల్తో కానీ కేక్ అంతా పూర్తిగా క్రీమ్ని అప్లై చేయాలండి. నేను తెలియక తక్కువ వాట్స్ ఉన్న బీటర్ని తీసుకున్నా అండి. దానివల్ల క్రీమ్ అనేది ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది అన్నమాట నాకు. అందుకని ఒక అరగంట సేపు కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. తర్వాత చూడండి ఇలా ఒక లైన్ని పెట్టుకున్నాను అన్నమాట డెకరేషన్ కోసం. అలాగే మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ గనాష్ ఉంది కదండి, దాన్ని ఆ లైన్కి ఒక సైడ్ మొత్తం ఇలా బాగా అప్లై చేసుకోవాలండి. నేను బాగా పల్చగా కలపడం వల్ల బాగా లిక్విడ్లా అయిపోయింది. మీరు కొద్దిగా తిక్కుగా కలిపితే ఇంకా బాగా వస్తుందండి డెకరేషన్ అనేది. ఇలా ఒక సైడ్ అంతా పూర్తిగా అప్లై అయిపోయాక తర్వాత ఇంకో సైడ్ ఇలా ఈ గనాష్ని వేళ్ళతో ఇలా చిలకరిస్తే సరిపోతుందండి. చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో, అచ్చం మార్బల్ లుక్లా వచ్చింది కదండి. తర్వాత మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ని ఇలా పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో కదా. తర్వాత ఇలా ఒక సైడ్ అంతా బిస్కెట్స్తో డెకరేట్ చేసుకుని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే బేకరీ స్టైల్లో పేస్ట్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి నేను ఇక్కడ ఈవినింగ్ ఇలా కేక్ కటింగ్ చేసేసాను. చూడండి కేక్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. వన్స్ అగైన్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు. మరి ఈ రెసిపీని కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.